ఈ దేశంలోనే 160 కిలోమీటర్ల 500 ఫీట్లు ఉండే ఔటర్ రింగ్ రోడ్డు ఏ నగరానికి లేదు. అది ఢిల్లీ దేశ రాజధాని కావచ్చు, ఫైనాన్షియల్ క్యాపిటల్ ముంబై కావచ్చు, ఐటీ క్యాపిటల్ బెంగళూరు కావచ్చు, చెన్నై ఇండస్ట్రియల్ క్యాపిటల్ చెన్నై కావచ్చు. ఎవరికి ఇంత అద్భుతమైన ఆస్తి లేదు. ఈరోజు దేశంలోనే ఒక అద్భుతమైన ఔటర్ రింగ్ రోడ్ మన దగ్గర ఉంది. మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ప్రపంచంతోనే ఈరోజు పోటీ పడుతుంది. మన దగ్గర ఉన్న ఐటీ కంపెనీలు, మన దగ్గర ఉన్న ఫార్మా కంపెనీలు, మన ప్రపంచం సంక్షోభంలో మునిగినప్పుడు, కోవిడ్ వచ్చినప్పుడు 4 కోవిడ్ వ్యాక్సిన్స్ను ప్రపంచం ఉత్పత్తి చేస్తే అందులో 3 కోవిడ్ వ్యాక్సిన్స్ హైదరాబాద్ నుంచి, జినోమ్ వ్యాలీ నుంచి తెలంగాణ రాష్ట్రం ప్రపంచానికి అందించింది, మన రాష్ట్రానికి కాదు. ఐటీ ఎగుమతులు, ఈరోజు డిఫెన్స్ ఎగుమతులు 100% అభివృద్ధి చెందింది. పోయిన సంవత్సరం 3,500 3,600 కోట్ల ఎగుమతులు చేస్తే ఈ సంవత్సరం 7,500 కోట్ల రూపాయలు ఎగుమతులు ఈరోజు డిఫెన్స్లో మనం పెట్టినాం. మనం రాఫేల్ అని యుద్ధ విమానాన్ని విన్నాం. ఆ రాఫేల్ని సర్వీస్ సెంటర్ ఎంఆర్ఓ ఈరోజు జిఎంఆర్ ఈరోజు శంషాబాద్ ఎయిర్పోర్టులో, ఫ్రాన్స్లో ఒకటి ఉంటే రెండవది మన దేశంలో మన నగరంలో మీ ఊర్లోనే ఈరోజు సాఫ్రాన్ ఎంఆర్ఓ ఈరోజు ఇక్కడ ప్రారంభించుకున్నాం. సాఫ్రాన్ ఎంఆర్ఓలో యుద్ధ విమానాలను ఈరోజు సర్వీస్ చేసే సెంటర్స్గా, వాటిలో వచ్చే సమస్యలు పరిష్కరించే సెంటర్గా రాణించింది. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ఈ సక్సెస్ స్టోరీస్, ఆనాడు భూసేకరణకు ప్రయత్నం చేసినప్పుడు, స్థానిక సమస్యలు వచ్చినప్పుడు ఆనాటి మంత్రివర్యులు దేవేందర్ గౌడ్ గారు కూర్చొని గ్రామాలలో సర్ది కట్టుకొని పోయి కూర్చొని గ్రామాలలో ఉన్న పెద్ద మనుషులను పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి, మన రంగారెడ్డి జిల్లాలో తాగనీకే నీళ్లు లేవు, పిల్లని ఇచ్చేటోళ్ళు లేడు, మన దిక్కు మళ్ళీ చూసేటోళ్ళు లేడు, ఈ అభివృద్ధి వస్తేనే మన జిల్లా బాగుపడుతుందని ఆ రోజు నిరంతరం దేవేందర్ గౌడ్ గారు కృషి చేయబట్టి ఈ ప్రాంతానికి ఇంత అభివృద్ధి వచ్చింది. నేను ఎందుకు వారిని ఈరోజు గుర్తు చేస్తున్నా అంటే, ఈనాడు ఈ ఫ్యూచర్ సిటీలో కూడా కొంతమంది రైతులకు బాధనో, లేకపోతే నష్టపరిహారం రాలేదనో, లేకపోతే కష్టమో, కొంత నిష్ఠూర్కమో ఉన్నది. ఈ వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకొని ఈ పనులను చేస్తే చరిత్రలో మీరు మిగిలిపోతారు. వాళ్ళని ఆదుకుందాం, వాళ్ళకి నష్టం చేయాలనేది ఈ ప్రభుత్వానికి ఎక్కడ ఆలోచన లేదు. వాళ్ళకి సరైన సముచితమైన విధంగా వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలనో ప్రభుత్వం ఆదుకుంటుంది. మిత్రులు శ్రీధర్ బాబు గారు మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. అధికారులకు, ప్రజాప్రతినిధులకు నా సూచన, వాళ్ళందరినీ కూడా ఒప్పించి లీగల్ లిటిగేషన్స్ లేకుండా, నేను కూడా రైతులకి, ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, చట్టపరంగా నోటిఫికేషన్లు ఇవ్వడం, లీగల్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఈ రోజు కాకపోతే రేపైనా మన భూమి ప్రభుత్వానికి బదిలీ అవుతుంది. అది ఆగే అవకాశం లేదు. తాత్కాలికంగా వాయిదా పడవచ్చు. వాయిదా పడడం వల్ల ఆనాడు మీరు భూమి ఇస్తే అదే పైసలు తీసుకుంటే కల్వకుర్తిలో అవతలికి పోతే మీకు సేమ్ ఇక్కడున్న భూమి కంటే 2 అంతలు వచ్చేది. ఇప్పుడు ఆడ కూడా భూముల ధరలు పెరిగినాయి. ఇప్పుడు ఈ పైసలు తీసుకోకపోతే ఎకరాలు మీ భూసేకరణ జరిగితే మీరు గజాలలో కొనుక్కోవడానికి కూడా ఆ పైసలు మీకు సరిపోవు.